హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఏంటంటే గోంగూర అండి. గోంగూర కూరని మనము ఈజీగా ఎలా తయారు చేసుకున్నాం, బాగా సింపుల్గా. చూడండి, గోంగూర కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అలా ఉంటుంది. భోజనాల్లోకి కానీ పప్పన్నాల్లోకి కానీ గోంగూర లేనిదే మన ఆంధ్ర మాత అస్సలు ఆ ఫీలింగే ఉండదు. అయ్యో గోంగూర లేదా, గోంగూర లేకుండా ఎలా చేశారు అంటారండి. గోంగూర ఉండాల్సిందే మనకి. ఈ ఆంధ్ర మాతని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూపిస్తారా అండి. ఎర్ర గోంగూర తీసుకొని 2 కట్లు ఇలాగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఒక బుట్టలో మనము అలా వేసుకొని పక్కన ఉంచేసేయాలి. దీంట్లోకి మనం ఇప్పుడు మనము పెద్దగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచేయాలి. 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసుకొని అలా ఉంచేసేయాలి. టమాటా ఒకటి తీసుకొని అలా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం చిన్నులపాయలు పెట్టి 1 స్పూను ఫ్రెష్గా దంచింది అలా తీసుకోవాలండి. ఇలా గోంగూరని ఒక బట్టు వాటర్ లేకుండా పక్కన రెడీ చేసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఒకటి కళాయి పెట్టేసి మందపాటిది దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిపోయినాక మనం తీసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసేయాలి. వేసి వాటిని బాగా మనము మగ్గనివ్వాలండి. వెంటనే ఏమేయకూడదు. బాగా మగ్గిపోతే అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా తాలింపు అన్నది మాత్రం ఉల్లిగడ్డ కంపల్సరిగా మగ్గనివ్వాలి. మగ్గకపోతే మనకు టేస్ట్ అన్నది తెలియదు. బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసేద్దాము. నెక్స్ట్ వేసేసినాక మనం 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని కొంచెము అన్నీ 3టిని మగ్గనివ్వాలి. బాగా మనం కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న అల్లం చిన్నులపాయల పేస్ట్ కూడా వేసి దూరగా వేగనివ్వాలి. దీంట్లోకి ఈ ఆయిల్లో ఇవన్నీ వేగనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా తీసుకొని దాన్ని కూడా లాస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. అంతా ఈ తాలింపు అంతా ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలండి. మనము గోంగూర అన్నది మనం పెట్టకూడదు వెంటనే. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న గోంగూరని మనము ఇప్పుడు మగ్గిపోయిన దాంట్లోకి తీసుకొని ఈ తాలింపులో అన్నది మనం వేయాలండి. వాటర్ అన్నది అస్సలు వేయకూడదు. వాటర్ అన్నది ఉంటే గోంగూర ఉడకదండి. మనకి రుబ్బటానికి కూడా ఆకులుగా ఉంటుంది. వాటర్ తగిలిందంటే వాటర్ మనం వేయకుండా ఉన్నామంటే ఊరకనే జస్ట్ అలాగా మనం మగ్గిపోయిద్ది. గోంగూర అన్నది ఈ విధంగా నేను పెట్టేసిన తర్వాత 1 సెకండు అలాగా ఉంచేసేయాలండి. మంట అన్నది ఐలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేయాలి. ఐలో పెట్టామంటే అంతా మాడిపోయిద్ది. మీడియంలో పెట్టుకొని చేస్తామంటే చక్కగా మగ్గిపోయింది. చూడండి, నాకు గోంగూర కూడా ఇలాగ మగ్గిపోయింది. వాటర్ అన్నది అస్సలు వేయకుండా చూడండి ఇలాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన దాంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక 1/2 స్పూను పసుపు వేయాలండి. నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత మనము 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసినాక 1 స్పూను సాల్ట్ కూడా వేసేయాలి. మొత్తం వేసినాక ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలి. అంతా వేసినాక కలిసిపోయేలా జస్ట్ 1 సెకండ్ మగ్గనిచ్చామంటే మగ్గిపోయిందంటే దాంట్లోకి 1 టీ గ్లాసు వాటర్ అన్నది మనం తీసుకొని పోసేసేయాలి. వాటర్ పోసామంటే దాంట్లోకి అంతా ఈ విధంగా మగ్గిపోయింది. చూడండి, నేను ఎక్కువ వాటర్ కూడా అవసరం కూడా లేదు, మగ్గిపోయింది ఆల్రెడీ. వాటర్ కొంచెం వేసేసి ఆ కారము ఆ పసుపు అంతా మగ్గనిచ్చడానికి జస్ట్ అలాగ వాటర్ పోసి మనం తిప్పేసేయాలి. పప్పు గుత్తి కూడా అవసరం లేదండి. చూడండి ఎలాగ మగ్గిపోయిందో. అలాగ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లేసేయాలి. కొత్తిమీర వేసినాక దాన్ని కూడా అంతా కలుపుకోవాలి. కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 సెకండ్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మగ్గిపోయిన తర్వాత చూడండి, నాకు మూత పెట్టి మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూసేసరికి అంతా ఈ విధంగా మగ్గిపోయింది. మనకి అవసరం కూడా లేదు. నేనైనా పప్పు గుత్తి తీసుకొని జస్ట్ అలాగని తిప్పేసానండి. ఏమన్నా టమాటా అలాగే ఏమన్నా ఉన్నా గుజ్జుగా మనకి గ్రేలాగా వచ్చేసిద్దని తిప్పేసినాక చూడండి ఇంత విధంగా ఎలాగా నాకు వచ్చేసిందో. దీన్ని రైస్లో కానీ బిర్యానీలో కానీ తింటుంటే సూపర్ ఉంటుందండి. అసలు పుల్లగా ఎంత కమ్మగా ఉంటుందో బిర్యానీలో రైస్లో మనం తిన్నా కూడా అంత రుచిగా కూడా ఉంటుంది. మనకి ఎలాగ రెడీ అయిపోయిందో సింపుల్గా. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.